నీ పేరేంటి? మీ ఊరి పేరేంటి? చెన్నూరు. ఎక్కడికి వచ్చావు నువ్వు? బెంగళూరుకి. పెద్దమ్మ కాడికి వచ్చావా? ఏం చదువుతున్నావు? నర్సరీ క్లాస్. నర్సరీ క్లాసా? నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? రత్న మిస్. రత్న మిస్సా? నా ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి నా గోల్డ్ బ్యాంగిల్ కలెక్షన్స్ మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నా అండి. నా బ్యాంగిల్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి నేను లాస్ట్ 11 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేస్తున్న బ్యాంగిల్ కలెక్షన్ అండి. స్కీమ్ కట్టి లేదా నార్మల్గా అలా తీసుకున్న గోల్డ్ అనమాట. ఒకసారిగా అయితే కొన్నింది కాదు. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ నేను డీటెయిలింగ్గా చూపిస్తాను, దాని వెయిట్తో సహా మీకు చెప్తాను. ముందుగా వచ్చేసి ఈ 4 బ్యాంగిల్స్ అండి. ఇవి నేను స్టార్టింగ్లో నార్మల్గా 4 బ్యాంగిల్స్ వచ్చేసి 45 గ్రామ్స్లో ముందు తీసుకున్నాను 2011లో. బట్ అవి కొంచెం చిన్నగా ఉన్నాయనేసి మళ్ళీ కొంచెం ఎక్స్చేంజ్ చేసి ఈ డిజైన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక్కొక్క బ్యాంగిల్ నాకు 21 గ్రామ్స్ ఉందన్నమాట. డీటెయిలింగ్ లేక వస్తే చూసారా, బ్యాంగిల్ అంతా ఇలా రెడ్ అండ్ గ్రీన్ రూబీ ఫోటా అండ్ ఇట్లా, ఇది స్టోన్ కాదు, జస్ట్ ఫోటాస్ మాత్రమే. డిజైన్ చూసారా, ఇది నేను జిఆర్టీలో డిజైన్ చెప్పి చేయించుకున్నాను. అప్పుడు నార్మల్గా సేమ్ డిజైన్ నేను స్క్రూ బ్యాంగిల్స్లో తీసుకున్నాను. 1 వీక్ యూజ్ చేసిన తర్వాత స్క్రూ అనేది ఊడిపోతూ ఉన్నింది. సో అది ఇంకెప్పటికైనా రిస్క్ కదా అనేసి సేమ్ డిజైన్ నేను వెయిట్ కొంచెం తక్కువలో చేయమని చెప్పాను. బట్ వాళ్ళు ఏమో కొంచెం హెవీగా అండ్ సైజ్ కూడా పెద్దది చేశారు. బట్ ఏం చేయలేక ఇంకా అలాగే తీసేసుకున్నా. అప్పుడు నేను కొంచెం లావు ఉండేసి సరిపోతూ ఉండేది బ్యాంగిల్. ఇప్పుడు కొంచెం లూజ్ అయిపోయింది. బట్ ఎక్స్చేంజ్ అయితే చేయలేదు, ఇంకా ఉంచేసాను అలాగే. డీటెయిలింగ్లోకి వచ్చేస్తే ఇలా ఒక ఫ్లవర్ వచ్చింది. ఇలా 2 డిజైన్స్ వేరియేషన్ ఇచ్చారనమాట. హార్ట్ షేపు ఇలా బిందీ స్టైల్లో ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూస్తే మన జడ అల్లుతారు కదా, ఆ డిజైన్ ఉంది. అండ్ ఒక సైడ్ మళ్ళీ సేమ్ హార్ట్ షేప్స్ ఉన్నాయన్నమాట. బిందీ మోడల్ సేమ్ అలాగే ఇంకా కంటిన్యూ అవుతుంది బ్యాంగిల్ అంతా కూడా. చూసారు కదా నా 4 బ్యాంగిల్స్ అనమాట. నా దగ్గర ఉన్న హైయెస్ట్ వెయిట్ అయితే ఇవే అనమాట. 4 బ్యాంగిల్స్ వచ్చేసి నాకు అరౌండ్ 93 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి నెట్ వెయిటే. దీంట్లో స్టోన్స్ ఏమీ లేవు. నేను చెప్తాను కదా ఎవ్రీ టైము, స్టోన్స్ లేకుండా తీసుకుంటేనే మనకు బెనిఫిట్ అనమాట. స్టోన్ చార్జెస్ అవన్నీ ఎక్కువ వేస్తారు కొన్ని చోట్లల్లో. ఇదైతే నేను మారుతల్లి జిఆర్టీ షాప్లో తీసుకున్నాను. నెక్స్ట్ డిజైన్ చూద్దాం. ఒక సెట్ బ్యాంగిల్స్ని చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇవి వచ్చేసి టోటల్ వైట్ స్టోన్స్ అండి. కంప్లీట్లీ మొత్తం వైట్ స్టోన్సే, బట్ చూడ్డానికి అయితే డైమండ్ లుక్ అయితే ఉంది. ఇవి నేను ఇక్కడ కాదు, ప్రొద్దుటూరు దగ్గర చేయించుకున్నాను అనమాట. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పి చేయించుకున్నాను. ఇవి వచ్చేసి ఇలా లోపలంతా జాలీ వర్క్ లాగా ఉంది. స్టోన్ షైనింగ్ కోసం ఇలా ఓపెన్ పెట్టేశారనమాట. నాకు అక్కడ స్టోన్ చార్జెస్ చాలా తక్కువ పడ్డాయి. అండ్ తెలిసిన వాళ్ళు కదా, ఒకసారి ట్రై చేద్దామనేసి ఈ డిజైన్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి నెట్ వెయిట్ 45 గ్రామ్స్ ఉంది. విత్ స్టోన్స్ తోటి అయితే మాత్రం 60 గ్రామ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్ నేను ఒక్కొక్కటే తీసుకున్నాను. ఇవి జస్ట్ 2 బ్యాంగిల్స్ తీసుకున్నా. ఎందుకు అంటే ఇలా వేసుకోవచ్చు అనేసి, మధ్యలో ఏమైనా ప్లెయిన్ బ్యాంగిల్స్ అట్లా వేసుకోవచ్చు అన్న ఐడియాతోటి ఇట్లా 2 మాత్రమే తీసుకున్నాను. చూసారు కదా, ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక బ్యాంగిల్ వేసుకున్నా సరే చాలా నిండుగా అనిపిస్తుంది హ్యాండ్ అయితే మాత్రం. నెక్స్ట్ ఈ బ్యాంగిల్ డిజైన్ చూసేద్దాం.
ఇదైతే ఆల్రెడీ నేను షార్ట్ వీడియో పెట్టాను అండ్ నా గోల్డ్ లాంగ్ హారం మాట్లాడేటప్పుడు కూడా ఈ బ్యాంగిల్స్ చూపించాను. డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే వెళ్ళి షార్ట్ వీడియోలో సెర్చ్ చేయండి. జస్ట్ నేను ఇక్కడ నా కలెక్షన్ అన్నీ అన్నాను కాబట్టి ఈ బ్యాంగిల్స్ని కూడా చూపిస్తూ ఉన్నాను. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. ఈ బ్యాంగిల్స్ నాకు చాలా ఇష్టం. ఇది వచ్చేసి సిఎంఆర్లో కొన్నాను. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్ డిజైన్ చూపిస్తాను. ఇది బ్యాంగిల్ అంటారా, బ్రేస్లెట్ అంటారా, లేక కడ బ్యాంగిల్ అంటారో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఇది నా బర్త్డేకి మా వారు గిఫ్ట్ చేశారు లాస్ట్ టైము. ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూపిస్తాను. ఆ బ్యాంగిల్ డిజైన్ ఇదన్నమాట. చూసారా, ఇలా పికాక్స్ వచ్చాయి అటు ఇటు. ఇది స్క్రూ మోడల్ బ్రేస్లెట్ లాగా ఉందన్నమాట. ఒకటే తీసుకున్నాము. చూసారా, ఇలా నార్మల్ ప్లెయిన్ వచ్చి దాని మీద ఇలా కొంచెం లెస్ స్టోన్స్. ఈవెన్ మా వారైనా సరే స్టోన్స్ ఎక్కువ ప్రిఫర్ చేయరండి, అది వేస్ట్ అవుతుంది అనేసి. ఇద్దరం ప్లెయిన్లో తీసుకోవడానికే ఇష్టపడతాము. డిజైన్ అయితే ఇలా ఉంది. రెండు పికాక్స్ వచ్చాయి. జస్ట్ అంతా ఇంకా ప్లెయిన్ ఇలా ఉందన్నమాట. ఇది వచ్చేసి ఖజానాలో కొన్నాము, మారుతల్లి ఖజానా బ్రాంచ్. ఇది ఆల్మోస్ట్ 23 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ మాత్రమే. సింగిల్ బ్యాంగిల్ అనమాట. ఇలా ఒక బ్యాంగిల్ వేసుకొని ఇంకా ఒక చేతికి వాచ్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్తో ఒకటే తీసుకున్నాము. దగ్గర నుంచి చూస్తే చాలా చాలా బాగుంది. పికాక్స్ అయితే నాకు చాలా నచ్చింది ఈ బ్యాంగిల్ కూడా. ఇది నేను లేకుండా తను ఒక్కరే వెళ్ళి సర్ప్రైజ్గా తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇంకొక బ్యాంగిల్స్ చూపిస్తాను. ఇవి నేను ఇంకా పాప ఇద్దరమే వాడతామని లాస్ట్ టైం నా పాప గోల్డ్ వీడియో చేసినప్పుడు చూపించాను. డైమండ్ బ్యాంగిల్స్. అక్కడ నేను వెయిట్ అవన్నీ మెన్షన్ చేయడం మర్చిపోయాను అనమాట. అది పదే చాలామంది నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు డీటెయిల్గా చెప్పండి అని. సో అందుకు నా బ్యాంగిల్ కలెక్షన్ చేసేటప్పుడు మళ్ళీ చూపించి దాని గురించి మాట్లాడదామనేసి ఇప్పుడు చెప్తూ ఉన్నాను. ఇంకా బ్యాంగిల్ డిజైన్స్ ఆల్రెడీ చూసేసారు కదా, మళ్ళీ ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇది వచ్చేసి 18 క్యారెట్ అనమాట. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్లో ఇలా ఈ డిజైన్ తీసుకున్నాను. ఇది ఫుల్ సెట్, ఇదివరకు కూడా చూపించాను వీడియోలో. పాప నేను ఇద్దరం వేసుకోవచ్చు. ఇది ఓపెనబుల్ అనమాట, జస్ట్ బ్రేస్లెట్ మోడల్. చాలా ఈజీ టు వేర్ అనమాట. ఇలా సర్టిఫికేషన్స్ ఉంటాయి డైమండ్స్కి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇది వచ్చేసి న్యాచురల్ డైమండ్ అండి, ఈఎఫ్ కలర్. సర్టిఫికేషన్లో ఇక్కడ వెయిట్, క్యారెట్స్ అన్నీ మెన్షన్ చేశారు. చూసారా, ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి నాకు 13.8 గ్రామ్స్ ఉంది. ఒక్కొక్క బ్యాంగిల్లో వచ్చేసి 150 న్యాచురల్ డైమండ్స్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా, సర్టిఫికేషన్లో అంత క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ బ్యాంగిల్ వెయిట్, కలరు అండ్ క్వాలిటీ అన్నీ మెన్షన్ చేశారు. ఇలా సర్టిఫికేషన్స్ మాత్రం ఎవరూ మిస్ చేసుకోవద్దు. ఇవి ఉంటేనే డైమండ్కి వాల్యూ అనమాట. ఈవెన్ ఇన్ కేస్ మిస్ అయినా సరే, ఇంకొకటి అండి, నాది ఒకసారి నా బ్యాంగిల్ ఒకటి మిస్ అయింది. అది నేను ఎక్స్చేంజ్ చేశాను తర్వాత. అయితే అప్పుడు సర్టిఫికేషన్ మిస్ అయిందంటే సేమ్ బ్రాంచ్కి వెళ్ళి మనం డిజైన్ చూపించాము అంటే బ్యాంగిల్ది, వాళ్ళే సేమ్ మళ్ళీ మనకి సర్టిఫికేషన్ చేసిస్తారనమాట. దానికి ఛార్జ్ చేస్తారు, లైక్ 200 or 300, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు. అప్పుడు చేసిచ్చారు నాకు. ఇన్ కేస్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా మిస్ అయితే మాత్రం వెళ్ళి డెఫినెట్గా మీరు కొన్న స్టోర్లో అడగండి, డెఫినెట్గా వాళ్ళు చేసిస్తారు సర్టిఫికేషన్ అనేది. ఎందుకు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డిజైన్స్ ఉంటాయి, మనం కొన్న డేట్స్తో సహా అన్నీ ఉంటాయి కాబట్టి చూసి చేసిస్తారు. అండ్ ఆర్నమెంట్ పైన కూడా మీరు బ్యాంగిల్ కానీ ఏదైనా చూస్తే వాళ్ళ స్టోర్ది కూడా నేమ్ ఉంటుంది అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళు గుర్తిస్తారు ఇది మన స్టోర్దే అండ్ మన బ్రాండే అనేసి. సో అలా కూడా చేసిస్తారు. సర్టిఫికేషన్ లేకపోతే మాత్రం డెఫినెట్గా వెళ్ళి ఎవరైనా మిస్ చేసుకుంటే తీసుకోండి. ఇంకా ఫైనల్గా నా డైలీ వేర్ బ్యాంగిల్స్, ఇది వచ్చేసి జాయిల్కాస్లో కొన్నాను. ఇది చూసారా, మొత్తం వంకర్లు పొయ్యి ఉంది.
ఏదైనా చిన్న తగిలినా సరే ఇలా సొట్టలా అయిపోతుంది. ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చేసి 16 గ్రామ్స్ ఉంది. నాది ముందు రౌండ్ షేప్ బ్యాంగిల్స్ ఉండేటివి. అవి వేసి సరే కొత్తగా ఉంది కదా డిజైన్ అని ఇది తీసుకున్నాను. ఇదైతే మాత్రం ఇలా సొట్టగా పోతూ ఉంది. నాకు ఒక ఆవిడ కామెంట్లో చెప్పారు, మీరు 22 కాకుండా 18 క్యారెట్లో తీసుకుంటే మేబీ స్ట్రాంగ్గా ఉండేది బ్యాంగిల్ అనేసి. ఇన్ కేస్ ఎవరికైనా డిజైన్ నచ్చితే మాత్రం అలా 18లో కూడా ట్రై చేయండి. సేమ్ ఉంటుంది. 22 క్యారెట్ గోల్డ్కి మనకి ఎలా అయితే ప్రైజ్ మనీ ఉంటుందో 18 క్యారెట్కి కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ వేసేటప్పుడు కూడా మనం రిటర్న్ వాల్యూస్ ఆ రోజు రేటు ప్రకారమే ఇస్తారనమాట. డిజైన్ అయితే ఇది ఇలా ఉంది. ఇది కూడా షార్ట్ వీడియోలో చూపించాను నేను, బట్ ఈ కలెక్షన్తో పాటు మళ్ళీ ఒకసారి చూపిస్తూ ఉన్నాను. చూసారు కదా, ఇదే అండి నా బ్యాంగిల్ కలెక్షన్స్. ఇవన్నీ నేను స్కీమ్ కట్టి కూడా తీసుకునేవి ఉన్నాయి. అది మెన్షన్ చేయడం వీడియోలో మర్చిపోయాను. ఫస్ట్ చూపించిన 4 బ్యాంగిల్స్ డైరెక్ట్ మనీ పెట్టి తీసుకున్నాను. మిగతాటివన్నీ స్కీమ్లో కట్టి తీసుకునేటివే అండి. అండ్ మా వారు ఇచ్చిన బ్యాంగిల్ కూడా డైరెక్ట్గా వెళ్ళి తీసుకునిందే. అది కూడా స్కీమ్ బ్యాంగిల్ కాదనమాట. అంతే అండి ఇవాల్టి వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై పెద్దమ్మ యూట్యూబ్ ఛానల్. Thank you. Bye bye. See you in the next video. Thank you, Nanu.